Money TV Plus. Good morning, ladies. Good morning, aunties. Good morning, ladies and gentlemen. Good morning, everyone. Must time pass brand new episode తో వచ్చేసారు. కొత్త బట్టలు వేసుకొని Max look good, feel good. చేతు మరి చిన్న చిన్న బేబీస్ కి చెప్పవా గుడ్ మార్నింగ్? ఓన్లీ ఆంటీస్ కి, లేడీస్ అండ్ జెంటిల్మెన్ కి చెప్పావు? 11 o'clock కి వాళ్ళు ఆల్రెడీ లేచేసి కాసేపు పాడుకొని మళ్ళీ తినేసి పడుకొని ఉంటారు. ఇప్పుడు ఎందుకు డిస్టర్బ్ చేయడం వాళ్ళకి చెప్పలేదు. మిగతా వాళ్ళందరికీ కూడా హాయ్ అండ్ గుడ్ మార్నింగ్. ఇంత ఎక్స్పీరియన్స్ తో చేతు ఎలా చెప్తున్నాడు తెలుసా? నాకు పాప పుట్టింది. నా పాపకి నేను ప్యారెక్స్ తినిపించి పడుకోబెట్టి ఇప్పుడే షోకి వచ్చాను. కాదులే, వాళ్ళ అన్నయ్యకి పాప పుట్టింది. వాళ్ళ అన్నయ్య పాప ఈ మధ్య కాలంలో ఇంట్లోనే ఉంటుంది కాబట్టి అట్లా చేతుకి ఎక్స్పీరియన్స్ వచ్చేస్తుంది అనమాట. వెరీ గుడ్ చేతు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ ఎక్స్పీరియన్స్ తో నువ్వు నేను కూడా ఒక పాపని కొని ఆ పాపని కూడా పడుకోబడతాను నేను కూడా. ఓకే, అది కాదు ఈ రోజు మనం మాట్లాడుతుంది. ఈ రోజు సాటర్డే, మై ఫేవరెట్ డే, మనందరి ఫేవరెట్ డే. వీకెండ్ స్టార్ట్ అయిపోయింది. వీకెండ్ ఎంజాయ్ చేయడానికి అందరూ రెడీ అయిపోయారు. అలాగే మీ వీకెండ్ ఇంకా సూపర్ చేయడానికి సర్ప్రైజింగ్ సాటర్డేస్ లో కాజల్ ఇంకా చేతి వచ్చేసారు. ఎవరెవరైతే మన షోకి మిస్ కాల్స్ ఇచ్చారో వాళ్ళందరికీ కాల్ చేసి సర్ప్రైజ్ చేయడానికి సర్ప్రైజింగ్ సాటర్డే లో సర్ప్రైజ్ చేస్తాం. ఓన్లీ మిస్డ్ కాల్స్ ఇచ్చిన వాళ్ళకి కాల్ చేసి మరి వాళ్ళ స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు ప్రాంక్ కాల్స్ చేస్తూ సర్ప్రైజ్ చేసేస్తాం. సో ఫస్ట్ ఎవరికి కాల్ చేయబోతున్నాం తెలియదులే, ఇది తెలియదులే. మిస్డ్ కాల్ ఇచ్చి రిజిస్టర్ చేసిన వాళ్ళందరికీ కాల్ చేస్తాం, సర్ప్రైజ్ చేస్తాం. సర్దుకోవడం ఆపితే మనం మాట్లాడదాం. చూస్తావా? మీరు చూస్తారా? అందరు చూస్తారు. రెడీ. నెక్స్ట్ మనం ఇప్పుడు మాట్లాడుతున్నాం. యా హలో. కవరింగ్ చేతుకి జిందాబాద్, కవరింగ్ చేతుకి జిందాబాద్, సర్దుకునే చేతుకి జిందాబాద్. హలో, నమస్తే అండి. ఎవరండి? నమస్తే మేడం. చెప్పండి. ఈ మధ్య కాలంలో మీ ఫోన్ ఏమైనా పోయిందా మేడం? ఈ మధ్య కాలంలో మీ ఫోన్ పోయిందా? మీరు ఫోన్ పోయిందని కంప్లైంట్ ఏమైనా ఇచ్చారా మేడం? ఇవ్వలేదా? ఓకే, మాకు యాక్చువల్ గా ఫోన్ పోయిందని కంప్లైంట్ తో ఈ నంబర్ రాసిందండి. మీరు ఈ నంబర్ తీసుకుని ఎంత కాలం అయిందండి? చాలా నాళ్ళు అయిందా? ఎన్నేళ్ళు అయింది? 4 నెలల. ఓకే. యాక్చువల్ గా ఈ కంప్లైంట్ రిజిస్టర్ చేసి ఒక 1 year అవుతుందండి. అప్పటి నుంచి ట్రాకింగ్ లో పెడితే ఇప్పుడు దొరికిందండి. అయితే ఈ ఫోన్ పాస్వర్డ్ తెలుసుకోవాలని కాల్ చేసామండి. సో మీకు సంబంధం లేదుగా, ఈ ఫోన్ మీది కాదుగా? ఈ ఫోన్ మీదైతే కాదు కదా? మీకు ఈ నంబర్ 4 months బ్యాకే కదా వచ్చింది. మాకు యాక్చువల్ గా 1 year బ్యాక్ కంప్లైంట్ ఇచ్చారు. ఇప్పుడు ట్రాకింగ్ అయింది, ఫోన్ ఇప్పుడు దొరికింది అనమాట. సో ఆ నంబర్, ఏ నంబర్ తో అయితే ఫోన్ పోయిందని కంప్లైంట్ రిజిస్టర్ చేశారో వాళ్ళకి కాల్ చేస్తున్నాం ఇప్పుడు. సో మీదైతే కాదు కదండి, ఫోన్ అయితే మీది కాదుగా, మీరు ఇవ్వలేదుగా కంప్లైంట్. నెంబర్ తీసుకునే సంవత్సరం అయిందండి. ఈ నెంబర్ తీసుకునే సంవత్సరం అయింది. సంవత్సరం అయిందా? అయితే మీదేనా ఫోన్ పోయింది? ఇందాక 4 నెలలు అని చెప్పి ఇప్పుడేమో సంవత్సరం క్రితం ఫోన్ పోయిందని కంప్లైంట్ వచ్చింది, ఫోన్ దొరికింది అంటే నాటకాలు ఆడుతున్నారండి. మేము ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నాం తెలుసా మీకు? ఎక్కడి నుంచి వస్తున్నారండి? పోలీస్ నుంచి. వెల్కమ్ టు మస్త్ టైం పాస్ అండి. స్టార్టింగ్ లోనే గుర్తుపట్టేశావు కదా? అవునండి. యూ ఇంటెలిజెంట్ గర్ల్ చిలిపి. మీ పేరు? యూ ఇంటెలిజెంట్ గర్ల్ చిలిపి అంటున్నా. నిన్ను గిల్లా ఆవు చేయాలి. అవునండి, నాకు తెలుసు. నిన్న కాల్ చేశాను, ఎంత గమనం చేస్తారని అనుకోలేదు. అదే ఇవాళ మొత్తం నిన్న కాల్ చేసిన వాళ్ళకే కాల్ చేస్తున్నాం. అవునండి. యా, ఇందాక నేను నిన్ను గిల్లాను, నువ్వు ఆవు చల్లలేదు. అవునా, ఏం లేదండి. నేను ఇప్పుడు అనుకోండి, నా ఫోన్ పోయిందండి. నేను ఫోన్ ఆఫ్ చేసి నిన్న మీకు చేశాను. మీ వాయిస్ గుర్తుపట్టింది నేను. వెరీ గుడ్. ఇంతకీ మీ పేరేంటండి? నా పేరు వెంకటలక్ష్మి అండి. వెంకటలక్ష్మి, ఏ ఊరండి మీది? మాది చిలకాపురం అండి. చిలకలపురం. చిలకలు బాగా ఎక్కువ ఉంటాయా అందులో? చిలకలు బాగా ఎక్కువగా ఉంటాయా చిలకలపురంలో? చాలా ఉంది. మీకు కూడా పంపనండి. ఒకటి పంపించండి చాలు. వద్దులేండి పాపం, వాటిని స్వేచ్ఛగా తిరగనివ్వండి. ఆ చిలక గురించి కాదని చెప్పేది, పంచదార చిలక గురించి. ఫస్ట్ నైట్ లో పెడతారు కదా, అవే కదా పంచదార చిలకలు. ఉంటాయండి. పెద్ద పెద్దవి ఉంటాయా, చిన్నవి ఉంటాయా? పంచదార చిలకలు మీ ఊర్లో పెద్ద పెద్దవి ఉంటాయా, చిన్నవి ఉంటాయా అంటున్నా? అంటే ఫంక్షన్ కి తగ్గట్టు చిన్నయ్య ఉంటాయా? ఓకే. మీ చిలకలపురంలో కాకులు ఉన్నట్టుండే, అందుకే కాకులు కావండి మేము చిలకల గురించి మాట్లాడుతుంటే.
మీ అన్నయ్యకి మా తరపు నుంచి హాయ్. అన్నయ్య పేరు చెప్పవా చెల్లెమ్మ? మా అమ్మాయి పేరు శాలిని. భరణి. ఆ, భరణికి మా తరపు నుంచి స్పెషల్ గా హాయ్. హాయ్ అని. ఎలా అనిపిస్తుంది? మస్తు టైం పాస్. శాలిని. శాలినియా? శాలిని మా అమ్మాయి పేరు. మీ అమ్మాయి పేరు శాలినియా? అమ్మాయిరా? అన్నయ్య కాదురా, చెవిటి మేడం. మరి నీకు కూడా చెవిటే కదా, అందుకే నేను చెప్తా. అందుకే ఆ అని డౌట్ గా వింటుంటే నువ్వు కన్ఫర్మ్ ఇచ్చేసావుగా. సరే, శాలినికి మీ తరపు నుంచి మా తరపు నుంచి హాయ్ అండి. ఓకే చెప్పండి మా అమ్మాయి ఎక్కడ చెప్పండి. శాలిని, మస్తు టైం పాస్ నుంచి ఈటీవీ ప్లస్ నుంచి నీకు హాయ్. హాయ్ శాలిని. హాయ్. హాయ్ అండి. హలో. అలమహల్కి ఏంటి చెప్పేదని చెప్పట్లా. ఆ, హాయ్ బుజ్జి పుట్టి కన్ని పుట్టి. హాయ్ బుజ్జి కుజ్జి. బాగున్నావా? బాగున్నావా? ఆ, హలో. మీ ఫ్యామిలీ డిస్కషన్స్ మీరు పెట్టుకోండి, మాతో మాట్లాడండి ఇప్పుడు. చలో అండి, వెంకటలక్ష్మి గారు బాగా మాట్లాడారు. థ్యాంక్ యూ వెరీ మచ్ మా షోలో జాయిన్ అయ్యేందుకు. చాలా మంది రిజిస్టర్ చేసుకున్నారు, వాళ్ళని కూడా మేము సర్ప్రైజ్ చేయాలి కాబట్టి మిమ్మల్ని సర్ప్రైజ్ చేసి బాయ్ చెప్పేస్తున్నాం. ఓకే ఓకే బాయ్. బాయ్. వావ్, సూపర్. శాలినితో మాట్లాడేసాం, శాలిని వాళ్ళ అమ్మ వెంకటలక్ష్మితో మాట్లాడేసాం. అండ్ ఇప్పుడు సర్ప్రైజ్ కాల్ ఎవరికి చేయబోతున్నాం తెలియదు, ఎందుకంటే మిస్డ్ కాల్స్ ఇచ్చిన వాళ్ళకి సర్ప్రైజింగ్ సాటర్డేలో కాల్ చేసి సర్ప్రైజ్ చేస్తుంటాం కదా. ఎస్, ఇప్పుడు అస్సలు టైం వేస్ట్ చేయకుండా చాలా మంది మిస్ కాల్స్ ఇచ్చారు. వాళ్ళ నుంచి నెక్స్ట్ కాలర్ కి కాల్ చేద్దాం, వాళ్ళని కూడా సర్ప్రైజ్ చేద్దాం. మిమ్మల్ని కూడా మేము సర్ప్రైజ్ చేయాలి, మీతో కూడా మాట్లాడి మస్తు టైం పాస్ చేయాలంటే కింద కనిపిస్తున్న నెంబర్ కి ఒక మిస్ కాల్ ఇచ్చేసండి. ఎవ్రీ సాటర్డే మిస్ కాల్స్ ఇచ్చిన వాళ్ళకి ఎక్స్క్లూజివ్ గా మస్తు టైం పాస్ లో సర్ప్రైజ్ కాల్స్ వస్తూ ఉంటాయి. ఓకే, అండ్ నంబర్ ఈస్ 7732077321. ఈ నంబర్ కి ఒక మిస్డ్ కాల్, టెక్స్ట్ మెసేజ్, వాట్సాప్ మెసేజ్, ఫేస్బుక్ లో మెసేజ్ ఎక్కడన్నా పెట్టేసేయండి మెసేజ్ లో. కానీ మెసేజ్ లో మాత్రం మీ డీటెయిల్స్ పంపించండి. రింగ్ మాట్లాడండి. ఇప్పుడు చేతు నీటాన్ ఏంట్రా కళ్ళు మూసుకుని. హలో మేడం, గుడ్ మార్నింగ్ మేడం. నమస్తే మేడం, చెప్పండి. నా పేరు కార్తిక్ అండి. మేడం మీ పేరు తెలుసుకోవచ్చా? నా పేరు కియా. ప్రియ గారు నమస్తే మేడం, నా పేరు కార్తిక్ మేడం. మేము షాంపూ కంపెనీ నుంచి మాట్లాడుతున్నాం మేడం. మీకు హెయిర్ ఫాల్ అనేది ఎక్కువ ఉందా మేడం? షాంపూ అండి. మాది ఎంటీపీ షాంపూ అండి. ఏంటి? ఎంటీపీ షాంపూ మేడం, ఇది కొత్త ఆయుర్వేదిక్ షాంపూ మేడం. హెయిర్ ఫాల్ తో బాధపడుతున్న వాళ్ళకి ఇట్లా మేము కాల్స్ చేసి వాళ్ళకి షాంపూస్ అందిస్తూ ఉన్నాము. మీకు హెయిర్ ఫాల్ లాంటివి ఏమన్నా బాధలు ఉన్నాయా మేడం? ఏంటిగా? లేదా? ఓకే, అంటే మీకు గుండు ఉందా మేడం, లేకపోతే? అందరికి ఉంటుంది కాదు. మీరు మమ్మల్ని గుర్తుపట్టేశారుగా, అర్థమైపోయిందా? అర్థమైపోయిందిగా. వెల్కమ్ టు మస్తు టైం పాస్ గా. థ్యాంక్ యూ. స్టార్టింగ్ లో మాట్లాడే పద్ధతి బట్టి అర్థమైపోయింది. నేను అప్పుడే చెప్పా చేతు గుర్తుపట్టేశారా అని. ఎలా అనిపిస్తుంది? అవును, చాలా సర్ప్రైజింగ్ సాటర్డే అనిపిస్తుంది రోజు కదా. కాల్ వచ్చింది మస్తు టైం పాస్ నుంచి. చాలా సర్ప్రైజింగ్ ఉంది. చాలా సర్ప్రైజింగ్. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నా, ఏం చేస్తుంటావు అఖిల? నేను కరీంనగర్ డిస్ట్రిక్ట్, నాది డిగ్రీ అయిపోయింది. డిగ్రీ అయిపోయింది. ఏం ప్లాన్ చేస్తున్నావు మరి? ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఎంఎస్సీ చేద్దాం అనుకుంటున్నా. వెరీ గుడ్. అది అయిపోయినాక మంచి షాంపూ కంపెనీ పెట్టుకో, ఎందుకంటే ఈ మధ్యన ఆడవాళ్ళందరూ హెయిర్ ఫాల్. కంపెనీ నేనా? చేతు ఐడియా ఇచ్చాడు అందుకు నువ్వే. ఎందుకు నవ్వుతావు అట్లాగా? షాంపూ కంపెనీ షాంపూ కంపెనీ పెడితే ఎంత లాభమో తెలుసా నీకు? చేతుకైతే బాడీకి కూడా అమ్మేయచ్చు షాంపూ. బాడీ షాంపూ, బాడీ షాంపూ చేతు. దాన్ని బాడీ లోషన్ అంటారు కాజల్. లోషన్ కాదు చేతు, బాడీ జెల్ రా, షవర్ జెల్. ఓకే అఖిల, చెప్పండి. ఎంఎస్సీ మంచిగా కంప్లీట్ చేసుకో. ఆల్ ద గుడ్ లక్. సో సర్ప్రైజ్ డా? థ్యాంక్ యూ. చాలా సర్ప్రైజింగ్. యాంకరింగ్ చాలా బాగుంటుంది. ఏం నచ్చుద్ది యాంకరింగ్ లో? బాగా మాట్లాడతాయి కదా. థ్యాంక్ యూ వెరీ మచ్. బాగా డబ్బులు ఇస్తుంటే బాగా మాటలు ఆటోమేటిక్ వస్తుంది. గొడవ చేస్తారు కదా, ఆ? గొడవ చేస్తారు కదా బాగా. అవును, అసలు ఇంకా మీరు పిచ్చి పిచ్చిగా అది కాదు. మీ గోల్ అంటే మాకు అర్థమైపోయింది. ఏంటి? అది మేము చేసే గోల గురించేగా మాట్లాడేది. థ్యాంక్ యూ సో మచ్. మా గోల మీకు ఇంత బాగా నచ్చినందుకు, మీరు మమ్మల్ని భరిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సరే, మస్తు టైం పాస్ కి కరెక్ట్ అయిపోయారు. ఏమని చెప్తారా? ఏం లేదు. ఏం లేదా? రిలేటివ్స్ అందరికి, ఫ్రెండ్స్ అందరికి హాయ్ చెప్పండి. మీ రిలేటివ్స్ అందరికి, మీ ఫ్రెండ్స్ అందరికి కాజల్ చేతు తరపున అండ్ స్పెషల్ గా మీ తరపున హాయ్. అండ్ అఖిల, చెప్పండి. ఈటీవీ ప్లస్ లో రెగ్యులర్ గా మీకు బాగా నచ్చే షోస్ ఏంటి?
నేను మస్తు టైం పాస్ చూస్తా, పటాస్ చూస్తాను, ఇంకా సీరియల్స్ కూడా చూస్తాను. ఏం సీరియల్? ఏ సీరియల్స్ బాగా నచ్చుతాయి? సీరియల్స్ నువ్వా నేనా, కొత్త సీరియల్. యా. ఇంకా మనీ హ్యాపీ రిటర్న్స్ చూస్తున్నారా? మెనీ హ్యాపీ అప్పుడప్పుడు చూస్తా. Okay. గుడ్. చూడండి, అన్ని సీరియల్స్ చూడండి, అన్ని షోస్ చూడండి, ఎందుకంటే ఈటీవీ ప్లస్ మీ ఫేస్ మీద స్మైల్ తీసుకురావడానికి ప్రయత్నిస్తుంది కాబట్టి, మిమ్మల్ని బాగా నవ్విస్తుంది కాబట్టి, మీకు బాగా ఎంటర్టైన్మెంట్ వస్తుంది కాబట్టి చూడండి. ఓకే, థ్యాంక్ యూ. అసలు కాల్ చేస్తారు అనుకోలేదు. అనుకోలేదు అందుకే కాబట్టి కదా call సర్ప్రైజ్ అని చేశా. చెప్పినాము. సర్ప్రైజింగ్ చాలా రోజు అనుకుంటే కాల్ చేస్తే సర్ప్రైజ్ ఎలా అవుతారు, అనుకోనప్పుడే కాల్ చేసినప్పుడు సర్ప్రైజ్ అవుతారు. కాబట్టి ఈ రోజు నీకు కాల్ చేయడం జరిగింది అఖిల. అవును, థ్యాంక్ యూ. You're welcome. టాటా. బాయ్. బాయ్. దట్ వాజ్ అఖిల ఫ్రమ్ కరీంనగర్ డిస్ట్రిక్ట్. ఏ డిస్ట్రిక్ట్ లో ఉన్నా కూడా మీరు కూడా మా షోలో జాయిన్ అయిపోవచ్చు బై కాలింగ్ టు దిస్ నెంబర్. సాటర్డే కాబట్టి సర్ప్రైజింగ్ సాటర్డేలో అందరినీ సర్ప్రైజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు కాజల్ ఇంకా చైతు. బ్యాక్ టు బ్యాక్ మిస్డ్ కాల్స్ ఇచ్చిన వాళ్ళకి కాల్ చేస్తున్నాం, సర్ప్రైజ్ చేస్తున్నాం. అండ్ ఇప్పుడు ఎవరికి కాల్ చేస్తున్నామో తెలియదు కాబట్టి డైరెక్ట్ గా కాల్ చేసేద్దాం, మాట్లాడేద్దాం. ఎర్ర డ్రెస్ వేసుకున్న కాజల్, ఎర్ర బనీన్ వేసుకున్న చైతుతో సర్ప్రైజింగ్ సాటర్డే. హే చైతు, వాళ్ళు మ్యాచింగ్ చైతు మనం. హే కాజల్, మనం ఎప్పుడు మ్యాచింగ్ చేస్తుంటాం కదా ఓ కాజల్. యా చైతు, నీ బట్టలు ఎక్కడ కొంటావు కాజల్? నేను ఇది యాక్చువల్ గా కోటిలో కొన్నావా? ఓకే, అర్థమైపోయింది. కోటిలో అసలు నాకు తెలియదు కోటిలో ఎక్కడ షాపింగ్ చేయాలో. ఆ చెప్పడంలోనే అర్థమైపోయింది అందరికి ఎక్కడ షాపింగ్ చేస్తాం. హలో 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 అమ్మా, నమస్తే అమ్మా. హలో అమ్మా నమస్తే అమ్మా, పాత బట్టలు ఉన్నాయమ్మా మీ దగ్గర? ఎవరండి? పాత బట్టలు ఉన్నాయి మీ దగ్గర? స్టీల్ సామాన్లు ఇస్తామమ్మా. మీరు పాత బట్టలు ఇస్తే మేము స్టీల్ సామాన్లు ఇస్తాం. మీ దగ్గర పాత బట్టలు ఉంటే మీ ఇంటికి వస్తామమ్మా. రెండు ప్యాంట్లకి ఒక బిందె ఇస్తున్నాం. ఎక్కడండి? మీ ఇంటికే వస్తామండి, మీరు ఎక్కడ రమ్మంటే అక్కడ వస్తామండి. ఫస్ట్ టైం పాసా? అవునండి. వెల్కమ్ టు మస్త్ టైం పాస్. ఎవరు మాట్లాడుతున్నారు? హాయ్, మీ పేరు? నా పేరు అష్రఫున్నీసా మేడం. రహీమున్నీసానా? అష్రఫున్నీసానా? సలాం వాలేకుం జీ. అలైకుం అస్సలాం. అల్హమ్దులిల్లాహ్. हेलो खैरियत खैरियत क्या पूछ रहे चेतू? अल्हम्दुलिल्लाह. किधर से बात कर रहे? కడప జిల్లా మైదుకూరు. మైదుకూరు. ఓకే, ఏం చేస్తుంటారు మైదుకూరులో? డాక్టర్ సాబ్. ఏం చేస్తారు? డాక్టర్. డాక్టరా? మీరు డాక్టరా? నేను కాదు, మా వారు. ఓహో, మీ వారా? మీరేం చేస్తారంటే మీ ఆయన ఏం చేస్తారో చెప్తారేంటి అష్రఫున్నీసా? నేను హౌస్ వైఫ్. సూపర్ సూపర్. సరే, ఇవాళ మస్త్ టైం పాస్ లో సర్ప్రైజింగ్ సాటర్డే రోజు మీకు కాల్ వచ్చేసింది, మీకు ఎలా అనిపిస్తుంది? बहुत खुश हुई. सुपर, हम भी बहुत बहुत खुश हुए. किसको तो क्या तो बोलना है क्या? कहीं सब प्रोग्राम नहीं आया बोल के फीलिंग हुई. किसको तो कुछ तो बोलना है क्या? चाहे डॉक्टर साहब चाहे बोलो. डॉक्टर साहब कहाँ है? जल्दी आइए, आपकी बीवी वेट कर रहे हैं, जल्दी आइए ना. इंजेक्शन करो बीबी को भी. आपको भी इंजेक्शन करते क्या आपका बीबी? हस्बैंड. नहीं करती इंजेक्शन. नहीं करती? मेरा बेटा भी कर देता. कितने साल है बेटे को? बेटे को 18 साल है. क्या डॉक्टर कर रहे हो ना भी? Good, सुपर good, सुपर. good. Nice, फ्यामिली डॉक्टर అనమాట. नॉर्मल में DVMS करता है मेरा बेटा. अच्छा, वेरी गुड. ऑल द बेस्ट बोलिए हमारे तरफ से उनको. ओके, थैंक यू. बाय बाय. अल्लाह हाफिज. बाय बाय. अल्लाह हाफिज. अल्लाह हाफिज. Bye bye. So that was Ashraf-Unnisa. కాజల్, అల్లా హాఫీజ్ కి ఖుదా హాఫీజ్ కి డిఫరెన్స్ ఏంది? ఖుదా హాఫిజ్ అంటే జనరలైజ్ చేస్తూ, అల్లా హాఫిజ్ అంటే అల్లా హాఫిజ్. హఫీజ్ అంటే ఏంటి? బాయ్ బాయ్. హఫీజ్ అంటే దేవుడు నిన్ను చల్లగా చూడుగాక. అల్లా మిమ్మల్ని చల్లగా చూడాలి. అదే ఖుదా ఖుదా అంటే హాఫీజ్ దేవుడు. అంటే
దేవుడు మిమ్మల్ని చల్లగా చూడాలి. అల్లా అంటే స్పెసిఫికల్ గా అల్లానే అచ్చా, ఓకే ఓకే. ఖుదా ఫీజ్, అల్లా ఫీజ్, రాముడు ఫీజ్, సీతా ఫీజ్ మీ ఇష్టం, ఏమైనా చెప్పుకోవచ్చు. ఎస్, గాడ్ బ్లెస్ ఎవ్రీవన్. అంతే, అందరినీ బ్లెస్ చేయాలి, సూపర్ గా అందరూ హ్యాపీగా ఉండాలి. ఓకే, సర్ప్రైజింగ్ సాటర్డే అలాగే సర్ప్రైజ్ కాల్స్ కంటిన్యూ అవుతూ ఉంటాయి. నెక్స్ట్ వేరే వాళ్ళని సర్ప్రైజ్ చేయాలి. చాలా మంది మిస్ కాల్స్ ఇచ్చి రిజిస్టర్ చేసుకున్నారు. వాళ్ళ నుంచి ఇంకో కాల్ కి మనం ఇప్పుడు కాల్ చేస్తున్నాము. ఎలా ప్రాంక్ చేద్దాం, అందరూ గుర్తుపడేస్తారు కదా. స్టార్టింగ్ నుంచి అందరు మనం తోపుతురుమ్స్ కాదు అసలు, ఎక్కడికి వెళ్తున్నా గుర్తుపడేస్తున్నారు, బయట గుర్తుపడేస్తున్నారు, కాల్స్ లో కూడా గుర్తుపడేస్తున్నారు. ఇంకేం కావాలి బతుకు. థ్యాంక్ యూ సో మచ్ మీ అభిమానాన్ని మాకు చూపిస్తున్నందుకు. మీరు ప్రతిరోజు మమ్మల్ని చూసి మా వాయిస్ ని, మా ఫేసెస్ ని గుర్తుపట్టేసి మమ్మల్ని గుర్తు పెట్టేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. అందులో యంగ్ అండ్ ఎనర్జెటిక్ బాయ్స్ కూడా ఉంటారు అమ్మాయిలు. ఓకే, అయితే వాళ్ళ సిస్టర్స్ కి, వాళ్ళ గర్ల్ ఫ్రెండ్స్ కి కారిపోతూ ఉంటే వాళ్ళకి. హాయ్, వెల్కమ్. హలో, చెప్పండి. మేము ఇంట్లో కావాల్సిన వస్తువులన్నీ అమ్ముతూ ఉంటాం మేడం. హలో, కాదు. ఎలా అండి, ఎలా? మేము ఇంట్లో కావాల్సిన వస్తువులన్నీ అమ్ముతూ ఉంటామండి అంట. హలో, వెల్కమ్ టు మస్త్ టైం పాస్. మీ పేరు? మా పేరు కల్పన. కల్పన గారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నెల్లూరు అండి, సిద్దిపేట. నెల్లూరు, వెరీ గుడ్. ఎలా గుర్తుపట్టారండి కాజల్ని? అదెలా గుర్తుపట్టమండి, వాయిస్ ఎప్పుడు చూస్తూనే ఉంటాము. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఈటీవీ ప్లస్ లో ఏమేమి ప్రోగ్రామ్స్ చూస్తూ ఉంటారు మీరు రెగ్యులర్ గా? చూస్తామండి, సినిమా చూపిస్తాము, అవి చూస్తాము, అన్ని చూస్తామండి, చాలా వరకు చూస్తాం. సూపర్ సూపర్. మా వాళ్ళందరి తరఫు నుంచి మీ అందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి, ఇంత బాగా ఆదరిస్తున్నందుకు ఈటీవీ ప్లస్ ని. మా హస్బెండ్ ఒకసారి హాయ్ చెప్పండి. మీ ఆయన పేరు? పేరేంటి? మా హస్బెండ్ పేరు మురళీ నాయుడు. మురళీ నాయుడికి పక్కనే ఉన్నారు, మాట్లాడండి. అబ్బా, ఆయన మొహమాట పడిపోతున్నారు. మురళీ గారు నమస్తే అండి. నమస్తే సార్, వెల్కమ్ టు చాలా బాగున్నామండి. మీరు బాగున్నారా? బాగుంటాం సార్. ఏం చేస్తుంటారు మురళీ గారు మీరు? సార్ మీ ఫేవరెట్, మీ ఛానల్ చూస్తా ఉంటాం. థ్యాంక్ యూ సో మచ్ మురళీ గారు, థ్యాంక్స్ అలాట్ అండి. ఇందుకే ఏం చేస్తుంటారు మీరు? ఫోన్ చేయడం చాలా హ్యాపీగా ఉన్నాం సార్. లేవు అలా ఆవిడ పక్కన ఇచ్చేయండి, కల్పన గారికి ఇచ్చేయండి. కల్పన గారు చెప్పండి. ఏంటండి మీ ఆయన అసలు ఏం వినట్లేదు మేము చెప్పేది. ఏం చేస్తూ ఉంటారు అని మొత్తుకున్నాం, ఏం మాట్లాడలేదు. ఈ సంతోషంలో మాటలు తడిపడిపోతున్నాయి, అలా వచ్చేస్తున్నాయి ఇంకా వరదల లాగా. కవరింగ్ కల్పన జిందాబాద్, కవరింగ్ కల్పన జిందాబాద్. పర్లేదు, కవరింగ్ కాజంతో కలిపేశారు. ఓకే, చేతి కూడా కవరింగ్ స్టారే. ఏం చేస్తుంటారు మీ ఆయన కల్పన గారు? మా ఆయన డ్రైవింగ్ చేస్తారండి, వెహికల్స్ ఉన్నాయి. ఓహో, ఓకే ఓకే. మంచిగా ఉందా బిజినెస్? బాగుందండి. వెరీ గుడ్. అక్కడ డ్రైవింగ్ చేస్తుంటారు, ఇక్కడ డ్రైవింగ్ చేస్తున్నారు, మీ లైఫ్ లో డ్రైవ్ చేస్తూనే ఉంటారేమో. అలా ఇంకా ఎట్లా అనుకుంటే అలా. కల్పన గారు, మీ ఆయనలో మీకు బాగా నచ్చేది ఏంటండి? మా ఆయన అండి, మళ్ళీ వెరైటీ నచ్చేది ఉందండి. కొన్ని క్వాలిటీస్ బాగా నచ్చుతూ ఉంటాయి కదా హస్బెండ్ లో. ఆయన మొత్తం ఇష్టం, ఫిజికల్ గా కాదు. నన్ను ఓకే ఓకే, బాగా చూసుకుంటారు, అది బాగా నచ్చుతుందా మీకు? మీలో మీకు బాగా నచ్చేది? నాలో అంటే అందరితో బాగా మాట్లాడతాను, మంచిగా ఉంటాను, ఫ్రెండ్షిప్ చేస్తాను, అది నచ్చింది. ఓకే, అది అర్థమైపోతుంది. మీ మాటకారి మాటతనం అంతా అర్థమైపోతుంది. మాలో మీకు బాగా నచ్చేది? మీరు మీ యాంకరింగ్, మీ ఇద్దరు పోట్లాడుకోవడం మా నచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ కల్పన గారు. ఏదో పనిలో ఉన్నట్టున్నారు, వెళ్ళండి. చాలా బాయ్ 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 బాయ్. దట్ వాస్ కల్పన గారు. అండ్ కల్పన గారు లాగా మీరు కూడా మా షోలో జాయిన్ అవ్వాలంటే మీ నంబర్ మాకు తెలియాలి. జస్ట్ మిస్డ్ కాల్ ఇచ్చినా సరే, మెసేజ్ పెట్టినా సరే, ఫేస్బుక్ లో మెసేజ్ పెట్టినా సరే, మేమే మీకు కాల్ చేస్తాం. కానీ మాకు మీ నంబర్ తెలియాలన్నమాట. అందుకే 7732077321 ఈ నంబర్ కి మిస్డ్ కాల్ ఇచ్చేసేయండి, టెక్స్ట్ మెసేజ్ చేసేయండి, వాట్సాప్ మెసేజ్ చేసేయండి, అందులో మీ డీటెయిల్స్ అన్ని కూడా పంపించేసేయండి. కల్పన గారు చక్కగా మార్కెట్ కి వాళ్ళ ఆయనతో అలాగా డ్రైవ్ లో వెళ్ళి మంచిగా గాల్లో అలా తేలి అలా మార్కెట్ లో అన్ని మార్కెటింగ్ మొత్తం చేసుకుని ఆయనకు వచ్చేస్తుంది. ఈ మధ్య కాలంలో చేస్తే ఇప్పుడు వర్షాకాలం కదా, వర్షం పడకుండా ఆ మబ్బులు అలా వస్తూ ఉంటే ఆ మబ్బుల్లో అలా హస్బెండ్ తో డ్రైవింగ్ కి వెళ్ళి అలా కూరగాయలు తీసుకుని వస్తుంటే ఆ ఫీలే వేరుంటదేమో కదా. ఏమో నాకు తెలియదు, ఎందుకంటే నాకు పెళ్లి కాలేదు. జస్ట్ ఇమాజిన్ చేస్తూ నువ్వు ఎప్పుడు డ్రైవ్ కి తీసుకెళ్ళినట్టు ఎంత
పతితులా మాట్లాడుతున్నాడు. అంటే నేను పతివ్రతుడిని, సో ఇప్పుడు దాకా పెళ్లి చేసుకోలేదు. పెళ్లి నువ్వు హస్బెండ్ వైఫ్ ఉన్నావు కదా, ఆ క్యారెక్టర్ ఎన్నిసార్లు నేను చూసాను తెలుసా, అమ్మాయిల్ని బైకుల మీద ఎక్కించుకొని తిప్పుకుంటూ ఉంటే హే చేతు అని కూడా ఆపి మాట్లాడిన రోజులు ఉన్నాయి, గుర్తుందా? పచ్చి అబద్ధం అంటే బైక్ లేదు, ఓన్లీ కారే ఉంది. చేతు అప్పట్లో ఉండదు కదా, చేతు అసూస్ ఏదో ఉండేది తొక్కలో బైక్ ఒకటి బ్లాక్ కలర్. ఇప్పుడు బైక్ తొక్కలో బైకే. హలో 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 సార్, ఎవరు సార్ మాట్లాడేది? మిస్ కాల్స్ ఇస్తున్నారు ఈ నెంబర్ కి. హలో ఎవరు? మీ పేరేంటి? మీ పేరేంటి? ఓబులేష్, ఈ నెంబర్ కి మిస్ కాల్ ఇచ్చినావు ఎందుకు ఓబులేష్? నువ్వెవరయ్యా స్వామి, నా నెంబర్ కి మిస్ కాల్ ఇచ్చావంటే ఎవరు ఎవరు అంటావు? ఓబులు రాంగ్ నెంబర్ కాదు, కరెక్ట్ నెంబర్. మీది ఏ ఊరు? అరవ మాక మామూలుగా మాట్లాడు, ఎందుకు అరుస్తున్నావు? రాంగ్ నెంబర్ కాదు, రైట్ నెంబరే. అయ్యా నమ్మేసిండు. అంటే ప్రాంక్ కాల్ సూపర్ సక్సెస్ అయిపోయింది. సర్ప్రైజ్ ప్రాంక్ కాల్ చేసినాము, కానీ సర్ప్రైజ్ కదా, కలిసి ప్రాంక్ అయ్యింది, అందుకే ఫోన్ పెట్టేసిండు. ఓబులేష్ భాయ్, మేమే మీకు కాల్ చేసిండు, చూసినప్పుడు ఫుల్ ఖుషి అయిపోండి. ఓకే, ఇవాళ సర్ప్రైజింగ్ సాటర్డే లో కాజల్ ఇంకా చేయదు బ్యాక్ టు బ్యాక్ మిస్డ్ కాల్స్ ఇచ్చిన వాళ్ళకి కాల్ చేస్తున్నారు. నాకు ఇయచ్చు కదా బ్రేక్ తర్వాత ఒక్కసారి చెప్పుకునే ఛాన్స్. మాట్లాడదు నువ్వే యాంకరింగ్, నేను ఇక్కడ యాంకరే కదా. ఎప్పుడు ఇచ్చినా సర్ప్రైజ్ అని చెప్పేసి అంటావు బ్రేక్ ఇవ్వగానే. అండ్ ఇప్పుడు మనం చాలా మంది కాల్ చేస్తున్నాం కదా, అలా ఇప్పుడు సర్ప్రైజింగ్ కాల్ ఎవరికి చేస్తున్నాం, ఎవరిని సర్ప్రైజ్. హలో హలో హలో, ఎవరు మాట్లాడేది? ఎవరు మాట్లాడేది? నీ పేరేంది? హలో హలో, నువ్వు అమ్మాయిగా అబ్బాయిగా? వాయిస్ ఏంది అలా ఉంది? అమ్మాయి. అమ్మాయా? హాయ్ అమ్మాయి, బాగున్నావా? ఏ ఊరు? మాది హైదరాబాద్, మీదే ఊరు? మస్తు టైం పాసా? వెల్కమ్ టు ఎవరు? మీ పేరేంటి? నిర్మల నాకు పేరు. అసలు టైం పాస్ చూసేటప్పుడే నేను ఫోన్ చేసినాను మీకు. సూపర్, అసలు చాలా చాలా బాగా మాట్లాడుతున్నారు, అనుకోలేదు. ఫుల్ ఎక్సైట్ అయిపోతున్నారు. మీది ఏ ఊరు? ఇలా చేస్తారని అనుకో. అయ్యో, కాళహస్తి. ఏ ఊరు? కాళహస్తి. శ్రీకాళహస్తి. ఓకే, వావ్ నైస్, ఫస్ట్ టైం మస్తు టైం పాస్ కి శ్రీకాళహస్తి నుంచి కాల్ కలవడం. ఓకే, ఈ రోజు నా కూతురు కొడుకు చేసి బర్త్డే ఈ రోజు. కూతురు కొడుకు పేర్లు అసలు స్టాప్ చేయకుండా ఉమశ్రీ ఉమేష్. ఉమశ్రీ ఉమేష్ కి హ్యాపీ హ్యాపీ బర్త్డే కాజల్ ఇంకా చేతు తరపున. హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు. టీవీలో చూసేటప్పుడే ఫోన్ చేస్తారనేసి చేసిన, కలిసిపోయింది. మీరు చేయలేకపోయినారు, అప్పుడు ఫీల్ అయినా నేను చేయలేదే అనేసి ఫీల్ అయినా. అంటే మీరు ఏ రోజు కాల్ చేస్తారో ఆ రోజే కాల్ రాదండి. అవునా? రిజిస్టర్ చేసుకున్న వాళ్ళందరూ కూడా ఆ రోజే కాల్ చేస్తారేమో అని వెయిట్ చేయకండి, వస్తుంది కాల్ నెక్స్ట్ డేస్ వస్తుంది. ఓకే, సర్ప్రైజ్ చేయాలి కదండి, సర్ప్రైజింగ్ సాటర్డే మిమ్మల్ని ఆనంద పెట్టాలని ఇలా సర్ప్రైజ్ చేసాం నిర్మలా గారు. ఓకే ఓకే, చేతు నీ గొంతు గుర్తుపట్టాను చేతు. గుర్తుపట్టేశారు బాగా, థ్యాంక్ యూ వెరీ మచ్. ఆనందంగా ఉంది నాకు. కాజల్ కూడా. ఏంటి కాజల్ కూడా? కాజల్ కూడా గొంతు గుర్తుపట్టాను. నేను మాట్లాడలేదుగా, ఎలా గుర్తుపట్టారు నా గొంతు స్టార్టింగ్ లో? ఫస్ట్. ఓకే, నేను మాట్లాడినా గుర్తుపట్టేస్తాను. ఓకే, అర్థమైపోయింది. అవునవును. సార్ నిర్మల గారు, ఖుషిగా ఉంది. అర్థమైపోయింది అసలు మీరు. కానీ ఎంత ఖుషిగా ఉన్నా, ఎంత కన్ఫ్యూజ్డ్ గా ఉన్నా, మీరు మాత్రం మస్తు టైం పాస్ కి కాల్ కనెక్ట్ అయితే ఏమేమి చెప్పాలనుకున్నారో అన్ని చెప్పేశారు. అన్ని చెప్పాలి, ఇంకా కూడా చెప్పాలని చెప్పేసి టైం లేదు కాబట్టి చెప్పేసేయండి, పర్వాలేదు. మీకు ఎంత టైం కావాలో అంత టైం ఇస్తాం, చెప్పేసేయండి. నిర్మల తరపున, మునిరామయ్య తరపున విషెస్ చెప్పండి. ఎవరికి? అదొక్కటే చెప్తున్నారు ఫస్ట్ నుంచి. ఓకే, ఎవరికైతే మీరు విషెస్ చెప్పాలనుకుంటారో వాళ్ళకి హ్యాపీ బర్త్డే, మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే, హ్యాపీ మ్యారేజ్ యానివర్సరీ. ఓకే, ఇంకా ఏమైనా యానివర్సరీలు ఉంటే ఆ యానివర్సరీలు. ఓకే, మీ తరపు నుంచి హాయ్లు బాయ్లు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ విమలా. ఇట్ వాస్ వెరీ నైస్ టాకింగ్ టు యు అండి. బాయ్. సరే, ఓకే, బాయ్.
అబ్బా అప్పటి వరకు ఎంత హైపర్ గా మాట్లాడి బాయ్ అనగానే ఓకే బాయ్. అవును మరి పెట్టేస్తాం కదా ఫోన్. ఎవరన్నా సరే ఎంతో క్రేజీగా మాట్లాడుతుంటారు కానీ బాయ్ చెప్పడానికి బాధలో బాయ్ చెప్తుంటారు. బాధపడమాకండి, బాధపడినంత మాత్రాన మళ్ళీ మేము ఫోన్ చేయమనుకుంటున్నారా ఏంటి? మీరు రిజిస్టర్ చేసుకోండి, మేము మళ్ళీ మళ్ళీ కాల్ చేస్తూనే ఉంటాం. సో మీరు రిజిస్టర్ చేసుకున్నంత కాలం మా నుంచి కాల్ వస్తూనే ఉంటుంది. అండ్ ఇప్పుడు ఎవరికి కాల్ చేయబోతున్నాం తెలియదు. సర్ప్రైజింగ్ సాటర్డే రోజు సర్ప్రైజ్ చేయాలి కాబట్టి టక్ టక్ బ్యాక్ టు బ్యాక్ కాల్ చేసేద్దాం, సర్ప్రైజ్ చేసేస్తాం. ఎస్, ఎంత వాయిస్ మార్చినా కూడా గుర్తుపట్టారండి. అంత ఫేమస్ అయిపోయాం చేత మనం. హలో నమస్తే మేడం. హలో హలో, నమస్తే మేడం. ఎవరు? మీకు పాలు పెరుగు లాంటివి ఏమైనా కావాలా మేడం? పాలు పెరుగా? పాలు పెరుగు లాంటివి మేము కొత్త ప్రోడక్ట్స్ చేస్తాం మేడం. 3 శాంపిల్స్ పంపిస్తున్నాం మేడం, మీకు పంపించాలా? హలో ఎవరు? పాలు పెరుగా? అవును మేడం. హలో 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 మేడం. మెంటలా? ఏం మాట్లాడు? మెంటల్ కాదు మేడం, ఎంటీపీ పాలు. కొత్త పాల ఫ్యాక్టరీ స్టార్ట్ చేసాం మేడం మేము. హలో హలో మేడం, మీకు పాలు శాంపిల్ పంపిస్తాం మేడం, మీరు తాగి ఎలా ఉందో చెప్పండి మేడం. కాజలా? కాజలే, మస్తు టైం పాస్ నుంచి. హాయ్, మీ పేరేంటి? హరిత. హాయ్ హరిత, వెల్కమ్ టు మస్తు టైం పాస్. థ్యాంక్ యూ. అలా ఎలా గుర్తుపట్టేశావు నువ్వు? ఏమో అట్లా. నేను చెప్తా ఎలా గుర్తుపట్టిందంటే, లోకంలో ఎవరన్నా ఇలా మాట్లాడారంటే అది కాజల్ అయ్యి ఉండాలి లేదా చేతి అయ్యి ఉండాలి, అంత ఈజీగా గుర్తుపట్టేయచ్చు. హాయ్ హరిత. హరిత అదే హరిత. హాయ్, కావాలా పాలు పెరుగు? పాలతో పెరుగు చేసుకోవచ్చు, పెరుగుతో మజ్జిగ చేసుకోవచ్చు, కానీ మజ్జిగతో మాత్రం పాలు చేసుకోలేము. మీకు పెద్ద ఫ్యాన్ నేను. థ్యాంక్ యూ సో మచ్. హరిత ఎక్కడి నుంచి? ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్, లక్షర్పేట్. లక్షర్పేట్. సో లక్షర్పేట్ లో ఉన్న వాళ్ళందరికీ మంచి లక్ష్యాలు ఉంటాయా? కాదు అని గురి పెట్టి లక్షలు డబ్బులు ఉంటాయేమో లక్షర్పేటలో ఉన్న వాళ్ళకి. మీ నాన్న దగ్గర ఎన్ని లక్షలు ఉన్నాయి? ఫుల్ ఫ్యాన్స్ అని చెప్పినావు, మీ ఇద్దరం నీకు కాల్ చేసినాము, సర్ప్రైజ్ అయినావు. ఏం అడగాలనుకుంటున్నావు, ఏం చెప్పాలనుకుంటున్నావు చెప్పేసాయి. అయ్యో ఎందుకు సిగ్గుపడుతున్నావు? అడిగేసాయి. కాజల్ పాట కావాలా, చేతు మాట కావాలా, మా డాన్స్ కావాలా? మా ఫ్రెండ్ కి హాయ్ చెప్పారా? నవ్య. అది నీ ఫ్రెండ్ నవ్యకి హాయ్. ఏం చేస్తుంటావు హరిత నువ్వు? నేను ఇంటర్ అయిపోయింది. ఓకే, డిగ్రీ జాయిన్ అవుతున్నావా? ఎప్పటి నుంచి కాలేజ్? కాలేజ్ రేపటి నుండి. ఓ సూపర్, ఆల్ ది బెస్ట్. చలో, ఇట్ వాస్ వెరీ నైస్ టాకింగ్ టు యు హరిత. ఇంకేమైనా చెప్పాలా? సాంగ్ కూడా నేను చెప్తాను కదా. ఎప్పుడు చెప్పావు? ఓకే, కాజల్ వాయిస్ బాగుంటది కాబట్టి కాజల్ నీ కోసం పాట పాడుతుంది. రెడీ, 3, 2, 1 గో. చూసి పడిపోయా ఆన్ ది స్పాట్, నిన్ను చూసి నన్ను నేను మర్చిపోయా ఆన్ ది స్పాట్, మ్యాజిక్ ఏదో చేసినట్టు ఆన్ ది స్పాట్, నీ మాటలకు పడిపోయా ఆన్ ది స్పాట్, నన్ను ఏం చేసావో ఎంతకి అది అర్థం కాదే ఎంతకి. నా గుండె పట్టి కాదు, పక్కన ఏదో మాట్లాడుతుంది. మస్తు టైం పాస్ నుంచి కాల్ అని ఎక్సైట్మెంట్ చెప్పించుకుంటుంది. అయిపోయింది, కాజల్ పాట పాడేసింది. అక్కడ దాకే వచ్చి కాజల్ కి. ఓకేనా హరిత? ఇక్కడ మనల్ని దేకట్లా హరిత పక్కన వాళ్ళతో ఎక్సైట్మెంట్ షేర్ చేసుకుంటుంది. ఎనీవేస్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్ విత్ us హరిత. బాయ్ బాయ్ బాయ్. అమ్మయ్య, కానీ భలే ఉంటుంది తెలుసా ఆ హ్యాపీనెస్. మనకి ఇష్టమైన వాళ్ళు మనకి ఫోన్ చేశారనుకో, వాళ్ళతో మాట్లాడే కన్నా వాళ్ళు మనకు ఫోన్ చేశారని పక్కన వాళ్ళతో హ్యాపీనెస్ షేర్ చేసుకుంటే ఇంకా చాలా ఉంటుంది. ఎందుకంటే హ్యాపీనెస్ పక్కన వాళ్ళతో షేర్ చేసుకుంటే ఆ హ్యాపీనెస్ ఇంకా డబల్ అయిపోతుంది కాబట్టి. ఎస్, మేము ఎప్పుడు కాల్ చేసినా కూడా మేము కాల్ చేసామని చెప్పేసి మీ వాళ్ళకి చెప్పండి. వాళ్ళని కూడా మా షో చూసి వాళ్ళని రిజిస్టర్ చేసుకోమని చెప్పండి. అప్పుడు వాళ్ళకి కాల్ చేస్తాం, వాళ్ళు ఇంకో చెప్తారు, అలా అసలు వివత్సం అయిపోద్ది అంతే. ఇంకా అంతే కదా మరి. ఇదే జోష్ లో ఇంకో నెక్స్ట్ కాలర్ కి కూడా కాల్ చేసేద్దాం. హలో హలో
హలో హలో హాయ్, ఎవరు హాయ్, ఎవరు మాట్లాడేది? మాట్లాడేది? హలో హలో లక్ష్మక్క బాగున్నావా? హలో బాగున్నామండి. బావ ఎక్కడున్నాడే? హలో కాజల్ ఏయ్, ఏయ్, ఏయ్. వెల్కమ్ టు మస్త్ టైం పాస్. థ్యాంక్ యూ. ఎవరు మాట్లాడేది, మీ పేరు? అనుకుంటే నేను చేసి పద్మాని హాయ్ పద్మ గారు బాగున్నారా? మంగళగిరి నుంచి. మంగళగిరి పద్మ కాజల్ ఆంటీ. కాజల్ ఆంటీయా? చిన్న పాపరా? కాజల్ ఆంటీ అన్నాను కదా. ఓ ఆల్రెడీ మన షోకి కాల్ చేసి కాజల్ ఆంటీ అని పిలిచిన ఆ పద్మ కదా? అవునవునవును. గుర్తొచ్చా పద్మ. ఎస్ ఎస్. ఏంటి విశేషాలు? మళ్ళీ సెకండ్ టైం రిజిస్టర్ చేసుకున్నారు? నేను డైలీ చేస్తానే ఉన్నాను. Thank you very much. థ్యాంక్ యూ అండి. చేసి మా ఫ్రెండ్ కి ఫ్రైన్ కాల్ చేయాలి. తప్పకుండా చేసేద్దాం. మీ ఫ్రెండ్ పేరేంటి? రజని. రజని. ఏం చేస్తూ ఉంటారు రజని? తను హౌస్ వైఫ్. ఓకే. వాళ్ళు అదే చంద్రబాబు నాయుడు ఇల్లు ఇస్తున్నారు కదా, వాటికి అప్లై చేశారు. ఓకే. వారికి ఇల్లు వచ్చింది, సర్వేలో కొంచెం మనీ ఎక్కువ కట్టాలనేసి అలా మాట్లాడాలి. ఓకే అలా చేద్దాం. లేకపోతే ఆమెకి వంటల కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడం అంటే ఇష్టమా? లేదండి. లేదు, ఇంట్లోనే ఉంటూ ఉంటారా? ఇంట్లో ఓకే, ఏదో ఒక విధంగా ప్రాంక్ చేసేద్దాం. మీరు డీటెయిల్స్ మా వాళ్ళకి ఇచ్చేసేయండి, ఓకేనా? తెలుసు, మా వారికి షో అంటే చాలా ఇష్టం. థ్యాంక్ యూ. మీ వారి పేరు? మోహన్ అండి. మోహన్ గారికి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా మా షో తరపు నుంచి? లేదండి, సినిమాకి వెళ్ళారు ఇప్పుడే. ఓ, ఏ సినిమాకి? కబ్బాలీడా. కబాలి. సూపర్. మీరు కూడా సినిమా చూడండి, ఎంజాయ్ చేయండి మీ ఆయన గారితో. ఓకే, ఓకే. చాలా నైస్ టాకింగ్ టు యూ. బాయ్ బాయ్. బాయ్ పద్మ గారు. కాజల్, లాస్ట్ లో ఎంజాయ్ చేయండి మీ ఆయన గారితో అన్నావు కదా? మూవీస్ చూసి చేతు, ఓకే. మూవీస్ చూసి నాకేముంటుంది, నా బతుక్కి ఎంజాయ్మెంట్ అంటే మూవీస్ చేతు. సో ఆ ఉద్దేశంతో ఆయన కూడా మూవీకి వెళ్ళారు కాబట్టి మీరు కూడా వెళ్ళండి ఆయనతో మూవీస్ కి, మీరు ఎంజాయ్ చేయండి అని చెప్తున్నాను చేతు. ఓకే ఓకే. అంటే పెళ్లి అయిపోయిన తర్వాత ఆబ్వియస్లీ ఆయనతోనే ఎంజాయ్ చేస్తారు కదా? ఎక్కడ ఆయన పాపం వదిలేసి వెళ్ళిపోయారుగా. ఫ్రెండ్స్ వెళ్ళర్లే కాజల్ పాపం. అందుకే అలా ఆయనతో ఎప్పుడు వెళ్ళి ఈ ఆడవాళ్ళు ఉన్నారా, ఎప్పుడు మన మగజాతిని నిందించడానికే పుట్టుంటారు. ఎప్పుడు ఇలా చూసినా వదిలేసి వెళ్ళిపోయారు, వదిలించుకొని వెళ్ళిపోయారు, ఈ డైలాగ్ లో వస్తూ ఉంటాయి మనకి. అవును, ఎడ్డం అంటే తెడ్డం, తెడ్డం అంటే ఎడ్డం. అది ఆడవాళ్ళ మాటలకు అర్థాలే వేరే. అర్థమైంది కదా ఎవరు ఎలా మాట్లాడుతున్నారో. బాబోయ్, సరే నెక్స్ట్ కాల్ చేసి చేతు. చెయ్యి. ఇప్పుడు దాకా నేనే వంగినాను, నువ్వు వంగు ఒకసారి. వాళ్ళు సర్ప్రైజ్ అవుతారా, మాకు షాక్ ఇస్తారా చూద్దాం. వాళ్ళు సర్ప్రైజ్ అయితే అంటారు, మనం సర్ప్రైజ్ అయితే అంటాం. ఎవరికైనా సర్ప్రైజ్ సింబల్ ఒకటే. హలో హలో, ఎవరండి మాట్లాడేది? ఎక్కడో విన్నట్టుంది వాయిస్. అదిశానా? గుర్తుపట్టేశారా? నువ్వేనా? నేనే. ఇంకెవరు? చెప్పురా. ఆ? ఏమైపోయావు? ఏమైపోయావు అసలు? చాలా రోజులైంది మాట్లాడే. ఏంటో మాటలు అలాగా? ఎవరు మీరు? నేనే అజికని. మరెందుకు అలా మాట్లాడుతున్నావు? ఊరికే ఇట్లా మాట్లాడితే ఎలా ఉంటుందో చూద్దామనే. బాగుంది. ఎక్కడున్నారు? వద్దాం అనుకుంటున్నావు, రావాలా? ఉన్నారా ఇంట్లో మీరు? ఇంట్లోనే ఉన్నావు. ఎక్కడికి వెళ్తావు? ఎక్కడికి వెళ్దాం? సినిమాకి వెళ్దామా? వస్తావా? వస్తా. ఎక్కడా? రా వెళ్దాం. ఎవరున్నారు? ఎవరు లేరు, ఒక్కదాన్నే ఉన్నా, అందుకే బోర్ కొట్టి కాల్ చేశా. పక్కనే కూడా ఉన్నాడు కానీ వేస్ట్ వాడు. నీ పేరేంటి? నా పేరా అజిక. కాదు, ఏ నేను చెప్పా కదా, వాయిస్ కానీ నేను చెప్పా కదా మార్చి మాట్లాడుతున్నానని. ఇట్లా మాట్లాడితే ఎలా ఉంటుందో చూద్దామని. నా నంబర్ ఎలా వచ్చింది? అరే అజికని మాట్లాడుతున్నా అంటే? అవును, నా నంబర్ ఎలా వచ్చింది అదిశ నీకు? అదేంటి, నా ఫోన్ లో ఉంది కదా. అవునా, నీకు ఫోన్ కూడా ఉందేంటి? ఉందిగా ఇంట్లో. నువ్వు అదిశ కాదు, ఎవరో నాకు తెలీదు. నేను అజిక వాళ్ళ పెద్దమ్మని మాట్లాడుతున్నా. బాగా చేస్తున్నారు ఎవరో గానీ, నేనేంటి దొరికాను మీకు. ఎవరు మీరు? అయితే యాక్చువల్ గా నేను సినిమాకి వెళ్ళాలండి. అయితే నా దగ్గర 2 టికెట్లు ఉన్నాయి. ఒక టికెట్ ఎవరికి ఇవ్వాలా? నాకు ఒక్కదాన్నే సినిమా చూడబుద్ధి కాదు, నా పక్కన ఎవరో ఒకరు ఉండాలన్నమాట.
అయితే అబ్బాయిలంటే ఆశ్రమం తీసుకెళ్ళండి. అబ్బాయిలు ఉంటే చాలా వేస్ట్ అన్నమాట. ఇట్లాంటి పనులు చేస్తూ ఉంటారు. అందుకే అమ్మాయిలతో వెళ్దాం అంటే ఇష్టం నాకు. అవును, మీరు కాజల్ గారా? వెల్కమ్ టు మస్త్ టైం పాస్. మస్తు టైం చైతు గారు, కాజల్ గారు. ఎలా ఉన్నారు? బాగున్నామండి. మీరు ఎప్పుడు ఈ టైంలో కాల్ చేయరు కదా? మేము ఈ టైంలో కాదు, ఏ టైంలో అయినా కాల్ చేస్తాం. మీ పేరేంటి? మాధవి అండి. మాధవి గారు ఎలా ఉన్నారు? బాగున్నామండి. ఏ ఊరు? కాల్ చేసినందుకు ఆర్ ప్లెజర్ అండి. సర్ప్రైజింగ్ సాటర్డే రోజు మిమ్మల్ని సర్ప్రైజ్ చేద్దామని కాల్ చేయడం జరిగింది మాధవి గారు. సర్ప్రైజ్ డా? అవునా? చాలా సర్ప్రైజ్. సూపర్. ఏ ఊరు నుంచి మాట్లాడుతున్నారు? మాది వైజాగ్ అండి. నేను మీకు ఇంతకు ముందు ఒకసారి కాల్ చేశారు మీరు నాకు. ఓ రెండోసారినా? మళ్ళీ మన షోలో అద్దరిపోయిందిగా. అవును, వేపగుంట అని చెప్పాను కదా, సింహాచలం దగ్గర. ఎస్ కానీ ఇజ్జత్ తీశారు తెలుసా. రెండోసారి మాట్లాడుతూ కూడా గొంతు పట్టకుండా ఏందండి? అదే ఎక్కడ విన్నట్టుంది అంటున్నారు కానీ కాజల్ అని మాత్రం గుర్తుపట్టలేదు. వెరీ గుడ్. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదండి. అంటే ఫస్ట్ ఎవరో ఫ్రెండ్ అనుకున్నాడు, అంటే మీరు ఈ టైంలో కాల్ చేస్తారు అనుకోలేదు. ఓకే సరే, సెకండ్ టైం కాల్ కనెక్ట్ అయిపోయింది. ఎవరికైనా ఏమని చెప్పాలనుకుంటున్నారా? లేదండి. లేదా? మస్తు టైం పాస్ చూస్తున్న వాళ్ళందరికీ హాయ్ చెప్పండి. ఓకే, మస్తు టైం పాస్ చూస్తున్న వాళ్ళందరికీ హాయ్. మాధవి తరపు నుంచి స్పెషల్ గా. చాలా ఇట్ వాస్ వెరీ నైస్ టాకింగ్ టు యూ. థ్యాంక్ యూ కాజల్ గారు కాల్ చేసినందుకు. ప్లెజర్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ విత్ us once again. Bye. బాయ్. Bye. Well, that was Madhavi from Vizag. ఇవాళ అసలు సెకండ్ టైం సెకండ్ కాలర్. టూలు కదా అద్దరిపోయినాయి ఇవాళ. టూలు అందరికి టూలు చాలా ఫేవరెట్. అలాగే రాబోతున్న టూ కూడా నాకు చాలా ఫేవరెట్ తెలుసా. ఇంకొక 3 రోజులు ఖాళీ. 3 రోజులు ఏం జరగబోతుందో తెలుసా? ఏం జరగబోతుందంటే చైతుగాడు మళ్ళీ పుట్టబోతున్నాడు. పుట్టినరోజు జరుపుకోబోతున్నాడు. పెరగబోతుంది చైతుది. చైతు పెద్దోడు కాబోతున్నాడు. నేను పెద్ద మనిషి అవుతాను. నా ఫంక్షన్ కి మీరు అందరూ రండి. ఇంకో 3 రోజులు నా బర్త్డే సెలబ్రేషన్స్. August 2 నేను డిఎస్పీ పుట్టినాము. మీ ఇద్దరం కూడా సూపర్ గా సెలబ్రేట్ చేసుకోబోతున్నాం మా బర్త్డే. చూస్తుండండి మస్తు టైం పాస్ లో బీభత్సమైన సెలబ్రేషన్స్. ఓకే, అండ్ గిఫ్ట్ ఏమైనా పంపించాలనుకుంటే ఈ నెంబర్ ఉంది కదా, ఈ నెంబర్ కి కాల్ చేసి అడ్రస్ కనుక్కొని గిఫ్ట్ పంపించండి. యాంకర్లలో ఆర్జేస్ లో వీడంత బాగా ఇంకెవరు ప్రమోట్ చేసుకోలేరు వాడి బర్త్డే ని. ఎంతో బాగా ప్రమోట్ చేసుకుంటాడు అండ్ గిఫ్ట్స్ కూడా అంతే బాగా వస్తాయి. నాకు చాలా ఇష్టం తెలుసు నా బర్త్డే అంటే. ప్రమోషన్ చేసుకుంటాడు కదా. ఎందుకంటే సంవత్సరం ఒక్క రోజు వస్తుంది. సంవత్సరం నాకు చాలా ఇష్టం చేతు. నాకు కూడా సర్ప్రైజెస్ అంటే చాలా ఇష్టం. నాకు కూడా బర్త్డే గిఫ్ట్స్ అంటే ఇంకా చాలా చాలా ఇష్టం. సర్ప్రైజింగ్ సాటర్డే రోజు సర్ప్రైజ్ చేస్తున్నాము. అందరూ ఫుల్ ఖుషి అవుతున్నారు. మేము కూడా ఫుల్ ఖుషి అవుతున్నాం. చూస్తున్నాం మీరు కూడా ఖుషి అవుతూ ఉన్నారు కదా. ఎస్, ఇప్పుడు అస్సలు టైం వేస్ట్ చేయకుండా చాలా మంది మిస్ కాల్స్ ఇచ్చారు. వాళ్ళ నుంచి నెక్స్ట్ కాలర్ కి కాల్ చేద్దాం. వాళ్ళని కూడా సర్ప్రైజ్ చేద్దాం. దీన్ని సర్ప్రైజ్ ప్రాంక్ కాల్ అంటామండి. అంటే మేము ప్రాంక్స్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాము. అలాగే ఒకవేళ గుర్తుపట్టేసి సర్ప్రైజ్ చేస్తాం. హలో మేడం, నమస్తే మేడం. మేడం మేము ఎంటీపీ రబ్బర్ బ్యాండ్ల కంపెనీ నుంచి మాట్లాడుతున్నాం మేడం. మీకు రబ్బర్ బ్యాండ్లు కావాలా మేడం? అవునా అండి, ఎక్కడ మీది? మాది హైదరాబాద్ మేడం. మీది ఏ ఊరు మేడం? మాది వరంగల్ అండి. ఇక్కడ అయ్యో తప్పకుండా, మాకు వరంగల్ కొత్త బ్రాంచ్ కూడా రాబోతుంది. కలర్ బ్యాండ్లు, రబ్బర్ బ్యాండ్లు మీకోసం తయారు చేయబడింది మేడం. ఎన్ని రబ్బర్ బ్యాండ్లు కావాలి మేడం? ఏంటండి ఇంత చెప్పినాక ఎన్ని రబ్బర్ బ్యాండ్లు కావాలి? రబ్బర్ బ్యాండ్ల కంపెనీ నుంచి మాట్లాడుతున్నాను మేడం. రబ్బర్ బ్యాండ్ కౌన్సిలింగ్ వచ్చింది. అవునా, మాకు రబ్బర్ బ్యాండ్ అవసరం లేదండి. ఏం కావాలి మరి మీకు? మాకు ఏది అవసరం లేదండి. మీకు మస్తు టైం పాస్ కావాలా? మస్తు టైం పాస్ కావాలా? కాజల్ ఇంకా చైతు వెల్కమ్. థ్యాంక్ యూ అండి, పెద్ద ఫ్యాన్ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్స్ అలాట్. మీ పేరు? సుమతి అండి. సుమతి గారు, వరంగల్లో ఎక్కడ ఏం చేస్తూ ఉంటారు? ఇప్పుడు ఇంటారండి. ఇంటర్ అమ్మాయి మమ్మల్ని అండి అన్న ఏంటబ్బా, మరి ఇది అన్యాయం దారుణం తెలుసా? ఇది చైతు కాజల్ పిల్లు చక్కగా. ఏంటి నెక్స్ట్ ప్లాన్స్ ఏంటి? ఏం లేదు, కాలేజ్కి వెళ్ళాలి. ఎప్పటి నుంచి కాలేజ్? మండే నుంచి వెళ్తున్నా. ఓకే, ఆల్ ది బెస్ట్, ఆల్ ది వెరీ బెస్ట్. మరి మస్తు టైం పాస్ కి కనెక్ట్ అయిపోయా. ఎవరికైనా ఏమైనా చెప్పాలా? మా ఫ్యామిలీ వాళ్ళకి హాయ్ చెప్పరా? నీ ఫ్యామిలీ వాళ్ళకి అందరికి హాయ్.
బాగా చెప్పరా? స్పెషల్ గా మీ బావా నీకు స్పెషల్ హాయ్ బావా. ఓకే, థ్యాంక్ యూ అండి. Your pleasure welcome అండి. అండి. See, my pleasure అండి. కాజల్ గురించి తెలుసుకోవాలి. థ్యాంక్ యూ సో మచ్. ఏంటి? ఏమంది? కాజల్ కి నేను పెద్ద ఫ్యాన్ అండి. హాయ్ నేను కూడా. దేని గురించి చూస్తూ ఉంటాను నేను. థ్యాంక్ యూ సో మచ్. ఓకే ఓకే రోజు Okay. చూడండి, మీ ఫ్రెండ్స్ అందరికి చూడమని చెప్పండి. ఓకే ఓకే అండి. చాలా Bye. వెరీ నైస్ టాకింగ్ టు యూ. ఓకే బాయ్. బాయ్. Bye. ఫస్ట్ టైం బాయ్ కూడా ఎంతో ఎనర్జెటిక్ గా, ఎంతో ఉల్లాసంగా, ఎంతో ఉత్సాహంగా చెప్పింది. వాళ్ళు మనల్ని అర్థం చేసుకుంటున్నారు బాగా. మనం అంటున్నాం కదా వీళ్ళు ఫోన్ పెట్టేటప్పుడు బాధగా పెట్టేస్తారని, కానీ మేము బాధగా పెట్టాం, మేము ఫుల్ జోష్ లో పెడతాం అని చెప్పేసి అలా బాయ్ చెప్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ మమ్మల్ని ఇంత బాగా అర్థం చేసుకొని మాతో మీరు బాగా కనెక్ట్ అయిపోతున్నందుకు. అండ్ ఇప్పుడు కాల్ చేస్తున్నాం. ఇందాక పద్మ చెప్పారు కదా రజనీకి కాల్ చేయమని, సో రజనీకి కాల్ చేస్తున్నాము. ప్రాంక్ కాల్ చేసిద్దాం. ఇల్లు వచ్చిందమ్మా. అప్లై చేశారు, లోన్ కావాలి. హలో హలో రజనీ గారు అండి మాట్లాడేది. అవునండి. నమస్తే మేడం, నా పేరు కార్తిక్ అండి. ఆహా, నేను ఎంటీపీ హౌసింగ్ లోన్స్ కంపెనీ నుంచి మాట్లాడుతున్నానండి. చెప్పండి. మీకు ఇంటికి లోన్ ఏమైనా అవసరం ఉందా అమ్మా? లోన్స్ ఏమైనా చూస్తున్నారు? లోన్ కావాలా మీకు? ఆహా, అవసరం లేదండి. అవునా, 1,00,000 రూపాయలు ఇస్తామమ్మా రూపాయి వడ్డీకి. ఆహా. మీరేం అంటే మాకి చెప్పండి. చెప్పండి చెప్పండి, ఏదో చెప్తున్నారు మీరు, చెప్పండి. మాకేం ఏం అవసరం లేదండి. ఎప్పుడు అవసరం ఉంటుందో చెప్పండి, అప్పుడు ఇస్తాం. మాకు ఇలా మాకు అవసరం లేదులేండి, మాది ఓన్ హౌసే. ఓ వా, ఓకే. ఆ హౌస్ ని రెనోవేట్ చేసుకోవడానికి ఏమన్నా కావాలా? ఒక ఎక్స్ట్రా ఫ్లోర్ వేసుకోవడానికి, లేకపోతే ఇంట్లో ఏసీ కోసం? మాకు అవసరం లేదులేండి. పర్సనల్ లోన్ కూడా వద్దా మేడం? ఏం వద్దు. మీ ఆయన ఏం చేస్తుంటారండి? ఈ డీటెయిల్స్ అన్ని అవసరమా ఏంటండి? అవునండి, మీకు అద్భుతమైన లక్కీ డ్రా లో మీరు 1,00,000 రూపాయలు గెలుచుకున్నారండి, అది చెప్దామని మీకు కాల్ చేసామండి. సర్లేండి, మా వారు వస్తారులేండి, మా వారు వచ్చాక చేస్తామండి, చేసి మాట్లాడతాం. ఇది మీకే వచ్చిందండి లక్కీ డ్రా, మీ వారికి ఇవ్వం, మేము మీకే ఇస్తాం. ఇప్పుడు మా ఏమంటే మా వారు వస్తే ఇవ్వరా ఏంటండి? మీ ఏమంటే మీ వారు వస్తే ఓకే, మీరు ఖచ్చితంగా రావాలి. దీని గురించి ఇంకా డీటెయిల్స్ మా మేడం చెప్తారు మేడం, మా మేడం గారికి ఇచ్చేస్తున్నాను మేడం, తీసుకోండి మేడం. రజనీ గారు ఆవిడ పేరు. మన లక్కీ డ్రా లో 1,00,000 రూపాయలు వచ్చింది. వచ్చింది. ఈమెకే. హలో రజనీ గారు, నమస్తే మేడం. చెప్పండి. మేము మేడం మాకు అసలు మాకు ఇప్పుడేం అవసరం లేదు మేడం. అవసరం లేకపోయినా పర్వాలేదు మేడం, ఇది ఫ్రీ అన్నమాట. ఎలాంటి డబ్బులు మీరు కట్టక్కర్లేదు. మేము ఫ్రీగా మీకు 1,00,000 రూపాయలు ఇస్తాము. అలాగే ఈ 1,00,000 రూపాయలతో పాటు మీకు ఒక బంపర్ ఆఫర్ కూడా ఇస్తాం మేడం. హలో, ఈ 1,00,000 రూపాయలతో పాటు మీకు ఒక కార్, ఒక బైక్ కూడా ఫ్రీగా ఇచ్చే ఛాన్స్ ఉంటుంది నెక్స్ట్ లక్కీ డ్రాస్ లో మీరు కనుక పార్టిసిపేట్ చేయాలనుకుంటే. హలో, చెప్పండి మేడం. మీకు ఒక కారు, బైక్ కూడా గెలుచుకునే అవకాశం ఉంది మేడం ఈ 1,00,000 రూపాయలతో పాటు. మేము మీకు 2 కూపన్స్ ఇస్తాము. ఈ ఆఫర్ ఏంటండి? ఈ ఆఫర్ దేని గురించి అంటున్నాం? మీ ఫోన్ నంబర్ లక్కీ డ్రా లో గెలిచిందండి. ఫోన్ నెంబరా? అవునా మేడం? అవునండి. మరి ఇప్పుడు మీరు ఈ 1,00,000 రూపాయలతో పాటు మీకు 2 కూపన్స్ ఇస్తాం మేడం. ఆ కూపన్స్ ఫిల్ చేసి ఇస్తే కనుక మీకు కార్ గెలుచుకునే అవకాశం ఉంటుంది, బైక్ గెలుచుకునే అవకాశం ఉంటుందండి. మీకు కార్ ఉందా మేడం? లేదు మేడం, మేము అంత రిచ్ ఏం కాదండి, మామూలు మేము మధ్య తరగతి. ఈ మధ్య రిచ్ గా లేని వాళ్ళు కూడా కార్లు కొనేస్తున్నారండి. చాలా ఈజీ కార్ కొనడం. ఈఎంఐలో వచ్చేస్తున్నాయండి. 10,000 20,000 కడితే చాలు. 8,760. సరే మేడం, సరే మేడం, నేను కనుక్కొని మేము చెప్తాంలే మేడం. మీ ఆయన పేరేంటండి? మా ఆయన పేరు వంశీకృష్ణ మేడం. వంశీకృష్ణ ఏం చేస్తుంటారండి? మేడం ఏం చేస్తూ ఉంటారు మీ ఆయన? మా ఆయన ఇది మామూలు ఫర్నిచర్ వర్క్ మేడం. ఫర్నిచర్ వర్క్, బిజినెస్ అన్నమాట. నైస్ నైస్ అండి. సరే, ఒక పని చేద్దామండి. మీరు బిజీగా ఉన్నారు, మీ హస్బెండ్ కూడా బిజీగా ఉన్నారు కాబట్టి ఒక పని చేయండి, మీ అకౌంట్ నంబర్స్ మాకు చెప్పేసేయండి, మేము మీ అకౌంట్ లో వేసేస్తాం డబ్బులు.
ఈయన కనుక్కొని చేస్తాంలే మేడం. ఏ మీకు అకౌంట్ లేదా అండి? మీకు బ్యాంక్ లో అకౌంట్ లేదా? లేదు మేడం. లేదా? అవునా అండి. లేదు మేడం. ఒకవేళ మీ దగ్గర బ్యాంక్ అకౌంట్ లేకపోతే మేము పద్మ గారి బ్యాంక్ అకౌంట్ లో వేసేస్తామండి. ఏ పద్మ మేడం? మీ పద్మ అండి, మీ ఫ్రెండ్ పద్మ, మంగళగిరి పద్మ. మేడం అసలు మాకు వాళ్ళు ఎవరు లేరు మేడం. అసలు మాకు పద్మ అనే వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళు ఎవరు లేరు మేడం. పద్మ గారండి ఎవరు అసలు మీరు మాట్లాడేది మేడం? మేము కాజల్ ఇంకా చేతు మస్తు టైం పాస్ నుంచి కాల్ చేస్తున్నాం. ఈటీవీ ప్లస్ ఈటీవీలో ఈటీవీ ప్లస్. మీ ఫ్రెండ్ పద్మ గారు ప్రాంక్ కాల్ చేయమన్నారు, మీకు కాల్ చేశాం. హలో, మీ ఫ్రెండ్ పద్మ గారు మీకు ప్రాంక్ కాల్ చేయమన్నారు, మేము మీకు కాల్ చేశాం. ఆడుకోమన్నారు మిమ్మల్ని కాసేపట్లో సరదాగా, అందుకే సరదాగా ఫోన్ చేశాం. సరే సరే. మీరు పద్మ గారిని గుర్తుపడితే మీరు పద్మ గారికి ఫోన్ చేసి ఎందుకే ఇలా చేసావు అని మీరు ఏమైనా చెప్పాలనుకుంటే ఆవిడ చేసుకోండి, మాకు దానికి ఏం సంబంధం లేదు. ఓకే, చాలు అండి. నైస్ టాకింగ్ టు. అండ్ ఎవరైనా అకౌంట్ నంబర్లు అడిగితే ఇవ్వమాకండి. వెరీ గుడ్, సరే వెరీ గుడ్. ఉండండి. బాయ్ బాయ్. బాయ్ బాయ్. ఆవిడతో పాటు మీకు కూడా బాయ్ బాయ్ చెప్పేసే టైం ఆసన్నమైంది, ఎందుకంటే టైం అయిపోయింది కాబట్టి మనం బాయ్ బాయ్ చెప్పేయాలి చేతు. కానీ మీరు థ్యాంక్ యూ సో మచ్ అండి, మా షో చూస్తున్నందుకు, ఆదరిస్తున్నందుకు, అభిమానిస్తున్నందుకు, మమ్మల్ని గుర్తు పట్టేస్తున్నందుకు, ఫోన్ కాల్స్ గుర్తు పట్టేస్తున్నందుకు, బయట కూడా గుర్తు పట్టేస్తున్నందుకు. మరి టైం కూడా అయిపోయింది కాబట్టి ఇప్పుడు కాజల్ ఇంకా చేతు బాయ్ బాయ్ చెప్పేస్తున్నారు. కానీ మర్చిపోకండి, కీప్ స్మైలింగ్ అండ్ ఎంజాయ్ ఎవ్రీ సెకండ్ ఆఫ్ యువర్ లైఫ్. అండ్ as always say love yourself, love everyone. అండ్ ఆకలేసేస్తుంది, మీరు కూడా ఆకలేసేస్తుంది అనుకుంటా. 12 అయిపోయింది కాబట్టి తిని ఎంజాయ్ చేసేయండి. హ్యావ్ ఎ సూపర్ వీకెండ్, ఎంజాయ్ యువర్ వీకెండ్. మళ్ళీ మనం మండే మార్నింగ్ 11 o'clock షార్ప్ గా ఒక మంచి టాపిక్ తో మళ్ళీ కలుసుకుందాం మస్తు టైం పాస్ లో. టిల్ దెన్ టేక్ కేర్, బై బాయ్, లవ్ యు ఆల్.